నమస్కారం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ సౌందర్యలహరి. ఇవాల్టి బర్నింగ్ పాయింట్ కి స్వాగతం. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత నేను నా ఓల్డ్ ఫ్రెండ్ సురేష్ ని కలిశాను. అతన్ని చూడగానే తనకేంటి బిజినెస్ చేస్తూ హాయిగా సెటిల్ అయి ఉంటాడని అనుకున్నాను. కానీ తన కంపెనీ మూసేసి ఒక MNCలో సీనియర్ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. సురేష్ 5 సంవత్సరాల క్రితం తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతని పట్టుదల, కృషిని చూసి ఇంకేముంది, కొన్నేళ్లలోనే ఎంతో సునాయాసంగా తన కంపెనీని మల్టీ క్రోర్ రెవెన్యూ బిజినెస్ గా అభివృద్ధి చేయగలడని అందరం అనుకున్నాము. కానీ తిప్పి చూస్తే సరిగ్గా తన వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాలకి ప్రతి చిన్న వ్యాపారాలకు వచ్చే ఇబ్బందులు, సమస్యలు తన వ్యాపారానికి కూడా ఎదురయ్యాయి. ఈ కారణాల వల్లే 50% చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమలు అవి స్థాపించిన మొదటి 5 సంవత్సరాల్లోనే మూతపడుతున్నాయి. ఇంతకీ ఏంటా కారణాలు? ఎందుకు చాలా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు కనీసం 5 సంవత్సరాలు కూడా నిలదొక్కుకోలేకపోతున్నాయి? ఇదే ఇవాల్టి బర్నింగ్ పాయింట్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు ఈ రోజుల్లో బిజినెస్లు ఎదగకపోవడానికి, దీర్ఘకాలం నిలబడలేకపోవడానికి, అలాగే లాభాల బాటలోకి రాకపోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. అన్ని పనులు తాను ఒక్కడే చేయాలనుకోవడం, ఆ పనులన్నీ ఒక్కసారి చేయాలనుకోవడం, వాటితో కీలకమైన అంశాలపై కావలసినంత ఫోకస్ పెట్టకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్, ల్యాక్ ఆఫ్ బ్రాండింగ్ అండ్ సేల్స్, ఇలా అనేక రకాల కారణాలతో సురేష్ కంపెనీ మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వారిలో అధిక శాతం వార్షిక టర్నోవర్ లేదా ఆదాయం 5 కోట్ల లోపు ఉన్న చిన్న తరహా పరిశ్రమలు మరియు వ్యాపారాలే ఉన్నాయి. అయితే వీటిలో 50% వ్యాపారాలు అవి మొదలైన 5 సంవత్సరాల కాలంలోనే కనుమరుగైపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. మన భారతదేశంలో సుమారుగా 6 కోట్ల సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాలు ఉన్నాయి. చాలా సూక్ష్మ వ్యాపారాలు ఒక వ్యక్తి శ్రమ మీదే ఆధారపడి సొంత పెట్టుబడులతో నడుస్తున్నాయి. ఈ చిన్న వ్యాపారాలు దాదాపుగా 10 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చాలా మంది యజమానులు తమ డబ్బును, సమయాన్ని వెచ్చిస్తూ తమ ప్రయత్నాలపై పూర్తి దృష్టి పెట్టి వాళ్ల వ్యాపారాన్ని మార్కెట్లో తీసుకువెళ్లడానికి కృషి చేస్తారు. తన వ్యాపారానికి తానే రాజు, మంత్రి, బంటు అన్నీ తనకు తానే చేయాలనుకుంటారు. ఒకరు వ్యాపారం మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు ఏంటి? తనకి తానే యజమానిగా ఉండాలనుకోవడం, చాలా మంది ఉద్యోగాలలో చేరితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న భావన ఉండడం, వారానికి 45 గంటలు పనిచేయడం మంచిది కాదనుకోవడం, ఇంకా తమకి తామే యజమానిగా ఉంటామన్న భావనతో వ్యాపారాలలోకి దిగుతారు. నచ్చిన విధంగా సమయాన్ని మలుచుకోవడం, వారి సమయం వాళ్ల చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా సమయాన్ని మలుచుకుంటూ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయిస్తూ పని చేసుకోవచ్చు అనే భావనతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేస్తున్న ఉద్యోగంపై అయిష్టంతో, వారికి వస్తున్న జీతం చాలా తక్కువని, వారి నైపుణ్యానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందని, వాళ్ళు స్వతహాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని భావించడం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరొక కారణం. నచ్చింది చేయడానికి. కొంతమంది తమకు ఉన్న నైపుణ్యం ప్రజలందరికీ అవసరమని, దానితో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అన్న భావనతో వ్యాపారంలోకి దిగుతారు. ఒక వ్యాపార సంస్థ ప్రారంభించే 50 ఏళ్ల వయసు గల వ్యక్తి సక్సెస్ రేట్ 30 ఏళ్లకే వ్యాపార సంస్థ ప్రారంభిస్తున్న వారి కంటే అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యాపారం మనుగడకి జీవిత పాఠాలు, అనుభవాలు చాలా అవసరం. అవి ఓర్పు, సహనం మరియు నేర్పరితనం అందిస్తాయి. ఆర్థిక సంక్షోభం, మాంద్యం అందరిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందరూ అనుకుంటారు. కానీ అవి వ్యాపారంపై ఎటువంటి తీవ్ర ప్రభావం చూపవు. వ్యాపారాలు, పరిశ్రమలు కుప్పకూలిపోవడానికి ముఖ్య కారణాలు: ఒక ప్రోడక్ట్కి కావాల్సిన సరైన టార్గెటెడ్ కస్టమర్ని ఇంకా మార్కెట్ని గుర్తించకపోవడం. చాలా వ్యాపారాలు ఈ కారణం చేతనే చతికిల పడిపోతాయి. కానీ ఈ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి ఒకరు కాకపోయినా ఇంకొకరికి అవసరం ఉంటుంది. ఒక టార్గెటెడ్ కస్టమర్ని, మార్కెట్ని కనిపెట్టి వారికి మీ వస్తువుని అమ్మడానికి గణనీయమైన కృషి, పట్టుదల అవసరం. మీ ఉత్పత్తి లేదా సేవకి కావాల్సిన వినియోగదారులు దొరికే వరకు వెతకండి. ఉదాహరణకి హెల్త్ కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి పెద్దగా బ్రాండింగ్ అవసరం లేకపోయినా వాటికి ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను అమ్మడానికి లేదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని అమ్మడానికి కస్టమర్స్ని వెతికి మరీ పట్టుకుంటాయి. సరిపడే మూలధనం లేకపోవడం, క్యాష్ ఫ్లో తక్కువగా ఉండడం లేదా ఉన్న డబ్బు అయిపోవడం కూడా ఒక వ్యాపారం మూతపడడానికి గల ముఖ్య కారణం. వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే ముందు కనీసం 12 నెలల వర్కింగ్ క్యాపిటల్ని కలిగి ఉండేలా చూసుకోండి. ఇంకా మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ మరియు బిజినెస్లో రిస్క్ల
కోసం ప్రొవిజన్ని రూపొందించుకోవడం ప్రారంభించండి. సరైన నైపుణ్యాన్ని కనిపెట్టలేకపోవడం. ఒక వ్యాపారానికి నైపుణ్యం ఉన్న ఉద్యోగుల అవసరం చాలా ఉంది. కొత్తగా డిగ్రీలు సాధించి ఉద్యోగాల కోసం వస్తున్న అభ్యర్థులలో చాలా మందికి థియరిటికల్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి మధ్య స్కిల్ గ్యాప్ ఉంటుంది. మరోవైపు నైపుణ్యం ఉన్నవారు చిన్న కంపెనీలలో పనిచేయడానికి ఆసక్తి చూపించరు. దీంతో సరైన అనుభవం, నైపుణ్యం ఉన్నవారు దొరకడం కష్టంగా మారుతుంది. ఒకవేళ అలా ఎవరైనా దొరికినా సరే వాళ్ళు అట్రిషన్ గేలానికి వేరే కంపెనీలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం. ఒక వ్యాపారం అభివృద్ధికి మార్కెటింగ్ చాలా కీలకమైన అంశం. పెరుగుతున్నటువంటి మార్కెటింగ్ కాస్ట్ తట్టుకోలేకపోవడం, మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోలేకపోవడం, మార్కెటింగ్ స్ట్రాటజీస్ సరిగ్గా లేకపోవడం, ఇవి ఒక బలహీనమైన మార్కెటింగ్ కి సంకేతాలుగా భావించవచ్చు. వీటి వల్ల మార్కెట్ పెరగకపోగా ఉన్న మార్కెట్ ని పోటీదారులు తన్నుకుపోయే అవకాశం ఉంది. అమ్మకాలు మరియు కమ్యూనికేషన్. వ్యాపారంలో కొత్త లీడ్స్ని వెతికి పట్టుకోవడానికి, వారిని క్లయింట్స్గా మలుచుకోవడానికి, ప్రస్తుతం మన వద్ద ఉన్న క్లయింట్స్తో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సరైన కమ్యూనికేషన్ ఉండడం చాలా అవసరం. ఈ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ లోపం వల్ల చాలా వ్యాపారవేత్తలు వారి కస్టమర్ బేస్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనలు, ట్యాక్స్లను పాటించడంలో విఫలం అవ్వడం. ఇవి పాటించకపోవడం భారీ జరిమానాలకు దారితీసి వ్యాపారాన్ని బలివ్వడం అవుతుంది. ఇవి సక్రమంగా పాటిస్తే బ్యాంక్ లోన్ సులువుగా దొరికే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద కంపెనీస్లో అయితే కనుక ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ కావచ్చు, సర్వీసెస్ మీద రీసెర్చ్ కావచ్చు, వాళ్ళు డెడికేటెడ్గా కొంత అమౌంట్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక కాంపిటేటర్స్ యొక్క ప్రోడక్ట్స్, సర్వీసెస్ లేదంటే ఎగ్జిస్టింగ్ వీళ్ళ ప్రోడక్ట్స్ని ఇన్నోవేటివ్గా మార్చడానికి కానీ, అప్గ్రేడ్ చేయడానికి కానీ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. చిన్న బిజినెస్లో అయితే కనుక ఆ స్కోప్, కేపబిలిటీ ఉండదు కాబట్టి సో డెఫినెట్గా ఆ రీసెర్చ్ ప్రొవిజన్కి కావాల్సినటువంటి అమౌంట్ మీరు పక్కన పెట్టుకోగలిగితే మీ సర్వీసెస్ని ఇన్నోవేట్ చేసుకోవడానికి అవుతుంది, ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేసుకోవడానికి అవుతుంది, కస్టమర్స్ తాలూకా కస్టమర్స్కి ఇచ్చేటువంటి ఇంటరాక్షన్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, వాటిని మెరుగుపరుచుకోవచ్చు. కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఎప్పటికప్పుడు మీ ప్రోడక్ట్ని మార్చుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఏదైనా బిజినెస్ గ్రో అవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్లోజ్ అయిపోవడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని రెవెన్యూస్ పెంచుకోవడానికి కావచ్చు, లేదంటే ఇన్కమ్ పెంచుకోవడానికి కావచ్చు, అప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మీరు. సో అది ఆర్గానికలీ కావచ్చు, ఇన్ఆర్గానికలీ కావచ్చు. ఆర్గానికలీ ఏంటి అంటే మీరు కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటూ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయాలి. అదే ఇన్ఆర్గానిక్లో ఏంటి, ఏదైనా సరే సెల్లింగ్కి రెడీగా ఉండేటువంటి బిజినెస్ కానీ, డైయింగ్కి రెడీగా ఉండేటువంటి బిజినెస్ కానీ, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సరిగ్గా ఇంట్రెస్ట్ లేక బిజినెస్ అమ్మేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యాపారాన్ని మీరు కొనుక్కొని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా సో కస్టమర్స్ని ఎప్పటికప్పుడు మీరు ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం కావచ్చు, రీచ్ అయ్యేటువంటి విధానం కావచ్చు, ప్రోడక్ట్ డెలివరబిలిటీ కావచ్చు, ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళ తాలూకా ప్రిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. సో ఆ ప్రిఫరెన్సెస్ తగ్గట్టుగా మీరు కూడా కస్టమర్స్కి రీచ్ అవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంతకుముందు కస్టమర్స్ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మెసేజెస్ కింద, కాల్స్ కింద వాడేవారు. తర్వాత వాట్సాప్ని ఇంప్లిమెంట్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీఏ లాంటివి రావడం, సో ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఆ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ న్యూ జనరేషన్ కస్టమర్స్ని మీరు ఆన్బోర్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్లీ మీ బిజినెస్ గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి కాంపిటీషన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు గ్రో అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. కనీసం 5 సంవత్సరాలకు పైగా నిలదొక్కుని సర్వైవ్ అయిన కంపెనీలు వాటి ప్రయాణంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ వేగంగా ముందుకు సాగిపోతాయి. అయితే ఇటువంటి సంస్థలలో ఒక టీం కానీ లేక కన్సల్టెంట్లు కానీ ఆ సంస్థ మనుగడకి సహాయపడి ఉండవచ్చు. ఒక వ్యాపారాన్ని నిలబెట్టి నడపడానికి, ఆ వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి చాలా తేడా ఉంది. ఒక బిజినెస్ ని స్థిరంగా నడపడం ఒకే వ్యక్తి లేదా చిన్న టీం టాస్క్ కావచ్చు, కానీ గ్రోయింగ్ బిజినెస్ అనేది పెద్ద టీం టాస్క్. వర్క్ ఫ్లోని కొనసాగించడానికి, క్లయింట్ల అవసరాలు నిర్ణీత గడువులో తీర్చడానికి జట్టు సభ్యుల మధ్య అద్భుతమైన సమన్వయం చాలా అవసరం. వ్యాపారంలోని రిస్కులను తగ్గించడానికి విభిన్న శాఖలలో మంచి నైపుణ్యం, అనుభవం కలిగిన వారితో ఒక అడ్వైజరీ బోర్డుని ఏర్పరిచి వారిలో ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలి. ఇలా నైపుణ్యం, అనుభవం ఉన్న వారిని ఒక చోట చేర్చి పనులను కేటాయిస్తే దాని ఫౌండర్ తన సంస్థ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు, అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేయవచ్చు. వ్యాపార ఆర్థిక ప్రణాళిక, కంప్లైన్స్ అండ్ లీగల్ టీమ్, ప్రాస్పెక్టింగ్ అండ్ సేల్స్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్, న్యూ బిజినెస్ ని క్లయింట్స్ కి తీసుకురావడానికి ఇప్పటికే ఉన్న క్లయింట్లతో కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, ఈ విభాగాల్లో నిపుణులను సలహాదారులుగా నియమించుకోవడం ముఖ్యం.
మీకు ఉన్న మునుపటి అనుభవం, నైపుణ్యం ఆధారంగా కొన్ని పనులను మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఇతర పనులు మరియు బాధ్యతలను పార్ట్ టైం ఉద్యోగులు లేదా కన్సల్టెంట్లకు అప్పగించవచ్చు. కానీ కొన్ని పనులకు మాత్రం ఫుల్ టైం ఉద్యోగులు ఉండాలి. దానికి తోడు ఒక గ్రోయింగ్ బిజినెస్ ని అభివృద్ధి చేయడానికి సలహాదారులు మరియు కార్యనిర్వాహకులతో కూడిన ఒక బోర్డు అవసరం. వారిని నియమించే ముందు వాళ్ళు బోర్డుకి ఏ విధంగా సహాయపడగలరో, మీ వ్యాపారానికి విలువను ఎలా జోడించగలరో చెక్ చేయండి. వారికి ముఖ్య బాధ్యతలను, వాటిని చేసే విధానాన్ని, పనితీరుని సూచించే ఇండికేటర్స్ ని క్షుణ్ణంగా వివరించబడాలి. పదవీ విరమణ చేసిన సీఈఓలు, నాన్ కంపీట్ ప్రొవిజన్ కల ఇతర వ్యాపార యజమానులు, ఉన్నత స్థాయి రిటైర్డ్ మేనేజర్లు, పరిశ్రమ నిపుణులు మరియు ఆయా రంగాల ఎక్స్పర్ట్స్ మీ కన్సల్టెన్సీ టీంకు అదనపు విలువను తీసుకొస్తారు. ఇటువంటి ప్రొఫెషనల్స్ టీం మీ కంపెనీ అభివృద్ధికి, సక్సెస్ కి ఒక రూట్ మ్యాప్ ని, గోల్స్ ని అందిస్తాయి. దాదాపుగా చాలా మంది ఆర్థిక విషయాల దగ్గర వచ్చేసరికి వారి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సహాయం చేయగలరని అనుకుంటారు. కానీ అది కొంతవరకు మాత్రమే నిజం. మీరు అనుకున్నట్టే వారు కంప్లయన్స్, ఆడిట్ మరియు ఫైలింగ్ అనుసరించడంలో నైపుణ్యం కలవారే. కానీ వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే భిన్నమైన ఆలోచన కోణం కలిగి ఉండాలి. దానికి ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్ కన్నా నైపుణ్యం ఉండటం చాలా అవసరం. మీరు ఒక యజమానిగా కాకుండా ఒక బృందంలో సభ్యుడిగా వ్యవహరించండి. మీ టీంలో ప్రతి ఒక్కరికి తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఇవ్వండి. కొత్త ఆలోచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి సలహాతో వచ్చే లాభాలను, నష్టాలను విశ్లేషించండి. వాటి వల్ల మీరు ఏం పొందుతారోనన్న కోణంలోనే కాకుండా ఏం కోల్పోతారో, దేన్ని సేవ్ చేయగలరో అన్న కోణంలో కూడా ఆలోచించండి. కొన్ని పనులను మరియు బాధ్యతలను ఒకే వ్యక్తి చేయవచ్చు. కానీ మంచి ఆలోచనలు, కొత్త ఆలోచనలు, మెరుగైన పారదర్శకత మరియు మంచి సమ్మతి కోసం వాటిని వేరు చేయడం తెలివైన పని అని అనిపించుకుంటుంది. జనరల్గా మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, కోడి ముందా, గుడ్డు ముందా, లేదంటే చెట్టు ముందా, విత్తనం ముందా అనేటువంటి దానికి ఆన్సర్ సరిగ్గా మనకి తెలియకపోవచ్చేమో. కానీ బట్ బిజినెస్ గ్రో అవ్వడానికి అయితే కనుక డెఫినెట్లీ టైం ముందా, మనీ ముందా, ఎఫర్ట్ ముందా అనేటువంటిది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం ముందుగా పెట్టుబడి పెడితేనే తర్వాత రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. పెద్ద బిజినెస్లో అయితే కనుక ఈ కన్సల్టెంట్స్ కావచ్చు, లేదంటే అడ్వైజరీ బోర్డు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి బిజినెస్ గ్రోత్కి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ అదే చిన్న బిజినెస్ల దగ్గర అయితే కనుక ఆ టైప్ ఆఫ్ స్కోపు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వాళ్ళ దగ్గర మనీ ఉండదు, టైం ఉండదు, ఎఫర్ట్ ఉండదు. బట్ మనం బిజినెస్ గ్రో అవ్వాలి అనుకునేటప్పుడు అయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ సలహాలు, సూచనలు ఇవ్వడం, తర్వాత క్లయింట్ బేస్ని పెంచుకోవడం, సేల్స్ని పెంచుకోవడానికి, లేదంటే సరైనటువంటి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు హైర్ చేసుకొని వచ్చేటువంటి రెవెన్యూలో ప్రాఫిట్ షేరింగ్ కింద పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ దే విల్ వర్క్. ఫిక్స్డ్ కాస్ట్ పెంచుకోమని నేను చెప్పట్లేదు. ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్కి పనిచేస్తూ ఉంటారు. వచ్చేటువంటి రిటర్న్స్ మీద కొంత పర్సంటేజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ మేజర్గా మనం చూడాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా మీ సేల్స్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సేల్స్ ఛానల్స్ కావచ్చు, స్టోర్స్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ క్యాపిటల్ గురించి కావచ్చు, లేదంటే సరైన ఎంప్లాయీస్ ఎవరైతే కావాలో, సో ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ మీరు అడ్వైజర్స్ని నియమించుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గ్రో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వినబడుతున్నటువంటి బ్రాండ్ పేర్లు ఏవైతే ఉన్నాయో, సిఎంఆర్ కావచ్చు, లేదంటే వైభవ్ జ్యువెలర్స్ కావచ్చు, లేదంటే లలిత బ్రాండ్ కావచ్చు, లేదంటే ప్యారడైజ్ వాళ్ళు కావచ్చు, రత్నదీప్ వాళ్ళు కావచ్చు. సో ఇలా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదో ఒక టైంలో గ్రోత్ కోసం వెళ్ళిన వాళ్ళే. సో ఆ బిజినెస్ అనేటువంటిది ఇప్పుడు కంటిన్యూస్గా గ్రో అవుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ ఏరియా ఆఫ్ అడ్వైజరీ బోర్డు కావాల్సింది ఏంటి అంటే కనుక మీ తాలూకా ఇన్వాయిసెస్ని సరిగ్గా చూసుకోవడం, తర్వాత ఇన్వెంటరీని సరిగ్గా మేనేజ్ చేసుకోవడం, తర్వాత క్రెడిటర్స్కి ఎవరైతే మీరు సరుకు ఇస్తున్నారో లేదంటే సరుకు తెచ్చుకుంటున్నారో అవతల వాళ్ళు కూడా టైంకి ఫైల్ చేస్తున్నారా లేదా అనేటువంటిది. నెక్స్ట్ స్టోర్ ఎక్స్పాన్షన్కి కావాల్సినటువంటి మనీ అనేటువంటిది బ్యాంకర్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం కావచ్చు, టైంకి ఫైలింగ్స్ అనేటువంటివి చేయగలిగితే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ యువర్ బిజినెస్ గ్రోత్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంకా వేరేగా ఇవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే కాంపిటేటర్స్ తాలూకా అనాలిసిస్ చేయడం కావచ్చు, మారుతున్నటువంటి కన్జ్యూమర్ నీడ్స్కి తగ్గట్టుగా మీ ప్రోడక్ట్ని ఎట్లా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ ఇండస్ట్రీ రీసెర్చ్ అనేటువంటిది మీ దగ్గర చేసుకోవడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అవైలబుల్గా ఉండదు. కాబట్టి సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్లీ ట్రై టు హైర్ దెమ్.
అండ్ లాస్ట్గా వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ కూడా మీకు జనరల్గా మీ చార్టెడ్ అకౌంటెంట్ చెప్తారు అని చెప్పేసి అనుకుంటారు. చార్టెడ్ అకౌంటెంట్ తాలూకా స్కోప్ ఏంటి అంటే కనుక జనరలీ దే వాంట్ టు ఫైల్ కంప్లైన్స్ ఇష్యూస్ కావచ్చు, ట్యాక్స్ ఫైలింగ్ అనేటువంటిది టైంకి చేయగలుగుతారు. కానీ ఇటువంటి గ్రోత్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, స్ట్రాటజీస్ అనేటువంటివి చార్టెడ్ అకౌంటెంట్స్ చెప్పరు. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కన్సల్టెంట్స్ని పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు కనుక మీరు గ్రోత్ స్టేజ్లో అంటే ఇప్పటివరకు లాస్ట్ 3-4 ఇయర్స్లో మీ బిజినెస్ పెద్దగా ఎదగలేదు, ప్రాఫిట్స్ పెరగలేదు, లేదంటే రెవెన్యూస్ పెరగలేదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కన్సల్టెంట్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు క్లియర్ కట్గా కనబడుతున్నది. సో హోప్ యూ విల్ బీ ఏబుల్ టు హైర్ సమ్ కన్సల్టెంట్ విచ్ కెన్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. ఇక్కడ ఇంకో చిన్న సలహా ఏంటి అంటే ఒకప్పుడు చిన్న బిజినెస్లుగా ఉంటూ లేటర్ ఆన్ స్టేజ్లో ఎదిగినటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసింది ఏంటి అంటే రెవెన్యూస్ పెంచుకోవడానికి, సేల్స్ పెంచుకోవడానికి, వాళ్ళ బ్రాండింగ్ పెంచుకోవడానికి, మార్కెటింగ్ పెంచుకోవడానికి అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఎక్స్పాన్షన్ కోసం ట్రై చేసినటువంటి బిజినెస్లు ఇవి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మీరు ఒక బిజినెస్ షాప్ ఉంది, రైస్ షాప్ ఉంది అనుకుంటే ఆ రైస్ షాప్లో సప్లై చైన్ మొత్తం అంతా కూడా అనలైజ్ చేసుకోండి. ఏదైనా ఒక రైస్ మిల్ లాంటిది ఏదైనా సరే అమ్మకానికి ఉంటే దాన్ని కొనుక్కోవడానికో లేదంటే దాంట్లో వాటాదారు కింద ఉండడానికో పెట్టుబడిదారు కింద ఉండడానికో ట్రై చేయండి. దానివల్ల ఏంటి అంటే మీ సప్లై చైన్ ఇంకా స్ట్రీమ్లైన్ అవుతున్నది కాబట్టి మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి గ్రోత్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇలాంటి స్ట్రాటజీస్ మీరు పాటించగలిగితే మీ బిజినెస్ గ్రో అవ్వడం ఖచ్చితంగా గ్రో అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం. వ్యాపారాలు ప్రారంభించి విఫలమైన వ్యవస్థాపకులు మార్గదర్శకులుగా మారారు. మీరు విఫలమైన వ్యాపార సలహాదారుగా మారే బదులు వ్యాపారవేత్తగా ఉంటూ చాలా మందికి ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మీరు అడ్వైజర్ల బోర్డు వాల్యూని అర్థం చేసుకుని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకే వ్యక్తి లేదా యజమాని ప్రతి పనిని వారికి వారే సొంతంగా చేయలేరు. కొన్ని సందర్భాలలో వాటిని సొంతంగా చేయకూడదు కూడా. ఒక సంస్థ నిపుణుల బృందం సహాయాన్ని తీసుకున్నప్పుడు ఆ సంస్థ వ్యాపారం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతూ 10 సంవత్సరాల మార్కుని కూడా దాటి అభివృద్ధి చెందుతూ విస్తరిస్తుంది. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. ఏదొక సమయంలో మన వ్యాపారాలు విఫలం కావచ్చు. జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, యుద్ధంలో కానీ రోజులన్నీ ఒకే విధంగా ఉండవనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రణాళికలు వేసుకుని సిద్ధంగా ఉండాలి. మా నెక్స్ట్ వీడియోస్లో యంగ్ అండ్ ఆస్పైరింగ్ బిజినెస్ లీడర్స్కి అండ్ టీమ్స్కి ఉపయోగపడే మరిన్ని మంచి పాయింట్స్ని చర్చించడానికి ప్రయత్నిస్తాం. మీ స్నేహితుల్లోనో, మీ బంధువుల్లోనో నా ఫ్రెండ్ సురేష్ లాంటి ఎంతో మంది చిన్న వ్యాపారులు ఉండి ఉంటారు. మనం డిస్కస్ చేసిన అంశాలని వారికి షేర్ చేయండి. వారి చిన్న వ్యాపారానికి మన ఈ వీడియో చిరు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టీమ్ సంపద సైనింగ్ ఆఫ్.